హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్, అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్.com ఈ ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనము జోషా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి 119 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 4 భాగాలుగా చేసి ఐఐటీస్, ఎన్ఐటీస్ and GFTIs, IIITs and IISCRs and some other institutions which are in జోషా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి కానీ లేకపోతే జేఈ అడ్వాన్స్లో ఉన్నటువంటి వాటిని గురించి కానీ CSAP కౌన్సిలింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉన్నాం. మన తెలుగువారి పర్స్పెక్టివ్లో మన తెలుగువారికి అవసరమైనటువంటి సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తూ మనం ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా GFTIస్లో ఒకటైనటువంటి మిజోరాం యూనివర్సిటీ, ఇది 2000లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. 2001లో ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. ఇది 978 ఎకరాల్లో ఉందండి. ఫుల్లీ డెవలప్డ్ క్యాంపస్. ఇది ఒక కొండ మీద ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ కొండకి చూస్తే మనకు మొత్తం చాలా హైట్లో ఉంటుంది అన్నట్టు, చాలా పెద్ద కొండ. ఆ కొండ మీద ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. 978 ఎకరాలండి. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సింది లేదు. రోడ్ల దగ్గర నుంచి, బిల్డింగ్ల దగ్గర నుంచి, హాస్టల్స్ దగ్గర నుంచి, రీసెర్చ్ ల్యాబ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా మనకి స్టార్టప్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి సెంటర్స్ దగ్గర నుంచి, ఇంక్యుబేషన్ సెంటర్స్ దగ్గర నుంచి అన్నీ ఫుల్లీ డెవలప్డ్. ఇక ఏం కొత్తగా డెవలప్ చేయాల్సింది ఏమీ కూడా లేదు. మిజోరాం యూనివర్సిటీలో ఏది తక్కువ లేదు, అన్నీ ఎక్కువే ఉన్నాయి. మన తెలుగు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అయితే జోషా కౌన్సిలింగ్లో మనకు అలాట్ చేయబడినటువంటి సీట్స్ ఏదైతే ఉన్నాయో 102 సీట్స్ ఉన్నాయండి. ఇందులో సివిల్ ఇంక మిగిలిన CUETలో ఉంటాయి. మీరు ఇంతే సీట్లు అనుకోవద్దు. CUETలో ఉంటాయి. CUET అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీరు రాస్తే మంచి మంచి యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. సో సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లో మొత్తం 17 సీట్ల కాడికి మనకి దీంట్లో ఉన్నాయి. జేఈలో మొత్తం 102 సీట్స్. సో ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 57,909 ఓపెనింగ్ ర్యాంకు, 66,981 ఇది సిఎస్సి రిలేటెడ్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్స్ అంటే జోసాలో. CSAPలో ఇంకొక 20,000 అటు ఇటు పోతుంది, 1,00,000 వరకు కూడా సీట్ వస్తుంది. ఇబ్బంది ఏం లేదు, పెట్టుకోవచ్చు. NIRF ర్యాంకింగ్ 79 ఉందండి, మంచి ర్యాంక్ కదా. ఇది అందమైనటువంటి, దీనికి చుట్టూ బ్లూ మౌంటైన్స్ అనమాట. ఈ యొక్క కొండ మీద నుంచి కానీ మనం చూస్తే చుట్టూ ఒక బులుగు రంగులో ఉన్నటువంటి పర్వతాలు కనిపిస్తాయి. లోకల్స్ సో ఫ్రెండ్లీ. ఇక్కడ ఒక సిద్ధాంతం ఏంటంటే బ్రదర్హుడ్ అనేది ఒక సిద్ధాంతంగా తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ మనకు చూసినట్లయితే చుట్టూ మనకి ఈవెన్ క్యాంపస్లో కానీ మనకి బయట కానీ చూస్తే అడుగడుగున చర్చెస్ ఉంటాయి. క్రిస్టియన్ కల్చర్ ఉంటుంది. క్రిస్టియన్ కల్చర్లో సహజంగానే బ్రదర్హుడ్ ఉంటుంది. అందులో ఈ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ బ్రదర్హుడ్ అనేదాన్ని ఒక ఉద్యమంగా చేస్తారు అన్నట్టు. ప్రతి ఒక్కరిని కూడా మనం అన్నలదమ్ముళ్ళలాగా చూడాలనేటువంటిది ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 0% ర్యాగింగ్. ఇక్కడ క్యాంపస్ నుంచి ఐజ్వాల్ అనేది మనకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఎవ్రీ సాటర్డే మనకి హాలిడే ఉంటుంది. సాటర్డే, సండే 2 రోజులు హాలిడే. సాటర్డే రోజు మనకు శుద్ధంగా బస్సు వేస్తారు. యూనివర్సిటీ వాళ్ళే ఫ్రీ బస్సు ఎక్కాలా, షాపింగ్ చేసుకోవాలా, మనకు కావాల్సినవి తెచ్చుకోవాలా. రూమ్స్ కూడా విశాలమైనటువంటి రూమ్స్. నాకు వద్దండి, కొంచెం ప్రైవసీ కావాలా, నేను నైట్ టైం 10 దాకా 11 దాకా ఇన్స్టాగ్రామ్ చూస్తాను అనుకుంటే మీకు ఎలాగో పక్కన ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. 6,000 రూపాయలు ఉంటాయి. మనకి సపరేట్ సింగిల్ రూమ్ వచ్చేసి ఉంటుంది. కాకపోతే వీళ్ళు టాయిలెట్స్ అనేవి మాత్రం అటాచ్డ్ టాయిలెట్స్ పెట్టలేదు, కామన్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇది ఒక అబ్జర్వేషన్. సో విత్ ఇన్ ద క్యాంపస్ అయితే 7 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్టల్స్ అయితే నేను చెప్పాను కదా 6,000 రూపీస్ పర్ మంత్. అయితే ఇక్కడ బయట ఏదైనా మనం వస్తువులు కొనుక్కోవాలంటే మాత్రం మనకు ₹1 ఎక్కువ రేటు కనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా తిరుమలకు పోయి ఉంటారు కదా. తిరుమల కొండ మీద ప్రతి ఒక్కటే ఎక్కువ రేటే. ఎందుకు? 7 కొండలు ఎక్కించాలి లగేజ్ని. ఈవెన్ పెట్రోల్ కూడా కింద కన్నా ₹1 ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొండ మీద ఎక్కించినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అట్లా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి ఏదైనా కానీ, డ్రెస్సులు కానీ, ఇంకోటి కానీ, షాపింగ్ కానీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు హైదరాబాద్ అనుకోండి, కంపేర్డ్ టు అదర్ సిటీస్. వీళ్ళకి చాలా అంటే ఒక కల్చరల్ ఎన్రిచ్డ్ కమ్యూనిటీ అనమాట. మిజోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వింటర్ ఫెస్టివల్ అనేది ఇక్కడ చేస్తారండి. చాలా అద్భుతం. ఇప్పుడు మనకి సంక్రాంతి ఎట్లో వీళ్ళకి వింటర్ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారనమాట. వింటర్ ఫెస్టివల్ బాగుంటుంది. సో దీని యావరేజ్ ప్యాకేజ్ 4.8 lakhs ఉందండి. హైయెస్ట్ ప్యాకేజ్ 14 lakhsగా ఉంది.
ఇక్కడ పెద్దగా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉండరు కాబట్టి ఒక 50-60% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అంటే కంపేర్డ్ టు మన లోకల్ ఇన్స్టిట్యూట్స్ అన్నట్టు. లోకల్ ఇన్స్టిట్యూట్స్ అంటే 50-60% అంటే సీఎంఆర్ కానీ, ఎంఎల్ఆర్ కానీ ఇవన్నీ కూడా 50% కన్నా ఎక్కువ ఏం ప్లేస్ అవ్వరు. సేమ్ ఇది కూడా ఆ మోల్డ్ అనుకోండి. సో దీనికి లెంగ్ప్యూ ఎయిర్పోర్ట్ 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ కోల్కతా నుంచి గౌహతి నుంచి మనకి ఫ్లైట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరు కూడా దయచేసి బస్ జర్నీ మాత్రం పెట్టుకోవద్దు, ట్రైన్ జర్నీ కూడా పెట్టుకోవద్దు. స్ట్రైట్గా ఫ్లైట్లో వెళ్ళండి. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు మీకు 28 కిలోమీటర్స్ అంటే ఒక 1 అవర్లో 1.5 అవర్లో మీరు ఇన్స్టిట్యూట్కి చేరుకోవచ్చు. వింటర్లో మాత్రం టెంపరేచర్స్ దారుణంగా పడిపోతే 11 degrees to 21 degrees ఉంటుంది. సమ్మర్ వచ్చేసి 20 to 29 degrees ఉంటుంది. దాదాపు వింటర్లో సెలవులు ఇచ్చేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, సో ఫుడ్ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకు కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ వివరాలు మీకు అందిస్తూ ఉన్నాం మీకు అవసరం కోసం. ఇక్కడ చెస్నట్ అండ్ అభిషాక్ అనేటువంటి నియర్ బై హాస్టల్స్ ఉన్నాయండి. ఈ అభిషాక్ హాస్టల్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాం మీకు. ఎవరైనా అవసరం అయితే మీరు అతనికి కాల్ చేసుకోవచ్చు. అభిషాక్ది 8118912495 ఇది తన నెంబర్ అండి, అభిషాక్ది. సో ఇది మనకి సెకండ్ గేట్, యూనివర్సిటీ సెకండ్ గేట్లో ఈ హాస్టల్ ఉంది. మీకు 6,000 రూపీస్ ప్లస్ 5,000 రూపీస్ డిపాజిట్ ఉంటుంది ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు. సో ఇది హాస్టల్కి సంబంధించినటువంటి సమాచారం. దీన్ని ఏ ఇన్స్టిట్యూట్స్తో మనం పోల్చొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి సిఎంఆర్, మల్లారెడ్డి, లేకపోతే అటుపక్క తీసుకున్నప్పుడు మనకి గురునానక్, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లాంటి కాలేజెస్తో మనం లోకల్ కాలేజెస్తో పోల్చుకోవచ్చు. మనకైతే ఇక్కడ మీకు ఆంధ్ర వాళ్ళకి కానీ అయితే మోహన్ బాబు ఇన్స్టిట్యూట్, అట్లాంటి ఇన్స్టిట్యూట్స్తో దీన్ని మనం పోల్చుకోవచ్చు. బేసికల్గా ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఫీజు కూడా తక్కువే కాబట్టి హ్యాపీగా చేరి చదువుకోవచ్చు. సో ఇంత అమూల్యమైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. మీరు తప్పకుండా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కిందగా తెలియజేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది ద్వారా ఎక్కువ మంది మీ యొక్క ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ చేరి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుంటారు. సో జోషా కౌన్సిలింగ్ కానీ, సీసాప్ కౌన్సిలింగ్ కానీ, లేకపోతే విట్ కౌన్సిలింగ్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఎప్సెట్ కానీ, ఎంసెట్ కానీ, సియూవిటీ కానీ, కోమెడ్గే కానీ, లేకపోతే శివనాడారి యూనివర్సిటీ కానీ, బిట్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, ఇటువంటి అన్నిటికి సంబంధించినటువంటి యూజీ ఇంజనీరింగ్ అడ్మిషన్కి అవసరమైనటువంటి సమాచారాన్ని మీకు ఒకే పోర్టల్లో మేము అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర కానీ మీరు సర్వీస్ కానీ తీసుకున్నట్లయితే బై పేయింగ్ 10,000 రూపీస్ ఈ అన్ని కౌన్సిలింగ్లో ఛాయిస్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మీరు ఏ ఛాయిస్ మధ్య ఎలా స్ట్రగుల్ అవ్వకుండా మీకు ఈ విషయాలన్నీ కూడా నేను ఒక కన్సాలిడేట్ చేసి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ని ఈజీ చేసేయగలను. సో అయితే ఇంకొక ఆఫర్ కూడా ఉంది ఇందులో. మీరు కానీ ఫస్ట్ 200 మెంబర్స్లో కానీ అప్రోచ్ అయినట్లయితే మా ఇన్స్టిట్యూట్ నుంచి, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్స్, ఎందుకంటే మీకు 2 నెలలు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు మీరు ఆ యొక్క కోర్సును కూడా మేము ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. వీటంతటికి గాను మేము ఛార్జ్ చేస్తున్నటువంటిది కేవలం 10,000 రూపీస్ మాత్రమే అండి. ఇది ఫస్ట్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అండి. మీరు పొంగల్ తర్వాత కానీ లేకపోతే రేపు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చినట్లయితే ఫస్ట్ 200 పేరెంట్స్కి ఇటువంటి ఈ యొక్క అంటే ట్రైనింగ్ అనేది, రిమైనింగ్ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ట్రైనింగ్ అనేది ఫస్ట్ 200 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తాము. కాబట్టి హరీ అప్, హ్యాజల్ ఫ్రీ మీ యొక్క బీటెక్ అడ్మిషన్ ప్రశాంతంగా చేసుకోండి మా ఎడ్యూ9 సౌజన్యంతో. థ్యాంక్ యూ సో మచ్.